వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లోనే ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ₹5 కోసం ఆర్టీసీ బస్ ముందు ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, భీమారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీ బంద్ కార్యక్రమం చేపట్టిన మండల బీసీ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ, బీసీలకు అన్యాయాన్ని సహిస్తాం కానీ అవమానిస్తే సహించం. అగ్రకుల బీసీ ద్రోహుల్లారా, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత హైకోర్టు వెళ్లి స్టే ఇవ్వడమేంటి అని, ఇది భారతదేశ చరిత్రలో బీసీలపై అన్యాయంగా అడ్డుకుంటున్న అగ్రకులాలు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బీసీ 42% రిజర్వేషన్ పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున 2 సార్లు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల బీసీ నాయకులతో కలిసి మహాధర్నా చేసి బీసీల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి నివేదిక సమర్పించి బీసీ 42% ఇస్తూ ఎలక్షన్ నోటిఫికేషన్ చట్టబద్ధంగా ఇచ్చారు. ఈ యొక్క బిల్లును ముందుకు తీసుకుపోవాలని బీసీల ఐక్య వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి 90 హక్కుల పోరాట సమితి కావచ్చు, మాల మహానాడు కావచ్చు, అన్ని కులాల మద్దతు ఈ బీసీ ఎంఆర్పీఎస్ కావచ్చు, అన్ని కులాల మద్దతు ఈ బీసీ రిజర్వేషన్కు 100% మద్దతు ఉంది. కాబట్టి దీనిని మన పాలకులు గమనించి ఈ బీసీ రిజర్వేషన్ను వెంటనే ముందుకు తీసుకుపోవాలని ఈ భీమారం మండలం నుంచి బీసీ ఐక్య నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. దీనిని ముందుకు తీసుకపోతే ఈ ఉద్యమాన్ని రోజు రోజుకు ఉద్ధృతం చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, అందరూ ఈ బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్క మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనంటారు. జెడ్పీఎస్ఎస్ ఇందనపల్లిలో 17న స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలలోని వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోటీలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జోనల్ స్థాయికి ఎంపికైనారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రాజేందర్ మాట్లాడుతూ, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని కోరారు. హైదరాబాద్ కోటి నుండి పటాన్ చెరువు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంగారం బస్టాప్ వద్ద కండక్టర్ ₹5 చిల్లర ఇవ్వలేదని ఓ ప్రయాణికుడు బస్సుకు అడ్డంగా కూర్చొని ఆందోళన చేశాడు. దీంతో భారీగా వాహనాలు స్తంభించిపోయాయి. చివరకు కండక్టర్ ఆ ప్రయాణికుడికి చిల్లర ఇచ్చి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఏమైంది ప్రాబ్లం చెప్పు కొంచెం. ప్రాబ్లం ఏమైనా గంగారం చెప్పిన ₹20 టికెట్, ఆయన ₹30 కొట్టిండు, నాకు ₹5 కావాలి. ఇప్పుడు ₹5 కోసం మీరు ధర్నా చేస్తున్నారు? నిజం సార్. చెన్నూరు మండలం కత్తరశాల గ్రామంలో ఉడుమును పట్టి చంపి ప్రయత్నం చేసిన బర్ల కాపర్లు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఉడుముతో పాటు 3 అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు. తీగలతో కట్టివేయడంతో అస్వస్థకు గురైన ఉడుము. పశు వైద్యుడితో ఉడుముకు చికిత్స నిర్వహించి కేసు నమోదు చేసిన ఫారెస్ట్ అధికారులు. చెక్ చేస్తారు. ఒప్పుకుంటామని
దాని ముఖం మీద కప్పే కనబడకుండా బయటకు ఉంటే పోతుంది చెక్ చేస్తాను దానికి మార్క ఉండే చూసుకో వెళ్ళిపోతుంది మనం పక్కన వాళ్ళే బాండ తీస్తారా మేము ఆయన 100 రూపాయలు ఇస్తున్నా వాళ్ళే ఏం కావాలి దొంగతనం చేసిన కాలు పడికింది కాలు కింద సరే కూర్చున్నాడు కూర్చో పెట్టేసాను బాబు ఇలా పెట్టండి పట్టుకొని రండి రండి ఒక్కొక్కటి ఒక రండి బాబు రండి దాన్ని కూర్చోండి కనకాని మేడము కాదు నేను కొడుకొని పోటీ పట్టుకొని రాడి అడిగి రావాలి నేను దాంట్లో ఉన్నావు కూర్చోవా నువ్వు కూడా కూర్చో అంకుల్ రామన చంద్రయ్య ఇంకో మీ పేరేంటి సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మంచిర్యాల కేంద్రంలోని నార్త్ ఇండ్ హోటల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన ఏఐసిసి అబ్జర్వర్ డాక్టర్ నరేష్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా డీసీసీ పదవి కొరకు మంచిర్యాల జిల్లా నుండి 28 మంది అప్లికేషన్స్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ అప్లికేషన్స్ ఇచ్చిన వారితో నేను ముఖాముఖి మాట్లాడడం జరిగిందని చెప్పారు. అనంతరం ఈ అప్లికేషన్లను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్తో మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో సమావేశం చేసిన 15 రోజుల తర్వాత మంచిర్యాల డీసీసీ అధ్యక్షులు పదవి ఖరారు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అబ్జర్వర్ అడావుల జ్యోతి, పీసీసీ అబ్జర్వర్ డాక్టర్ పులి అనిల్ కుమార్, శ్రీనివాస్, పీసీసీ కోఆర్డినేటర్ మరియు జిల్లా బ్లాక్ మండల పట్టణ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. के अंदर संगठन सर्जन अभियान मैं दावे के साथ कहता हूं तेलंगाना राज्य में सबसे ऊपर रहा होगा, ये मैं कहना चाहता हूं, क्योंकि ईमानदारी से हम सब ने काम किया है, किसी को छोटा करके अपने को बड़ा नहीं किया है, हर कार्यकर्ता के साथ खड़ा होके उनको बड़ा किया है, ये मेरा प्रयास रहा है। कोई साथी कोई सवाल पूछना चाहता हो तो मैं आमंत्रित करता हूं। जी प्रेस का कोई सवाल पूछना है किसी को? नहीं। 28 लोगों ने मंचिर्याल डिस्ट्रिक्ट के लिए
अपना आवेदन किया है जिला अध्यक्ष के लिए। हमने सबके साथ 1-to-1 इंटरेक्शन किया तीनों विधानसभाओं में। कल मैंने और बेलमपल्ली में किया था और आज मंचिरियाल। लोगों में उत्साह है, इस प्रोसेस का हिस्सा बन रहे हैं लोग और मैंने प्रयास किया है पारदर्शिता के साथ सबके साथ इंटरेक्शन करके ब्लॉक प्रेसिडेंट, फ्रंटल ऑर्गेनाइजेशन के साथी, एमएलए, एमपी, कंटेस्टेड, निगम पार्षद, एक्स-एमएलसी, एमएलसी सबसे जानकारी ले रहे हैं और विद इन 15 डेज दोनों जिलों में ही नहीं पूरे तेलंगाना के अंदर ये संगठन सर्जन अभियान के तहत नए जिला अध्यक्षों की नियुक्ति होगी। और इतना ही नहीं, 20 तारीख तक ये संगठन सर्जन अभियान तेलंगाना राज्य में संपूर्ण हो जाएगा। 22 तारीख तक हमें इसकी रिपोर्ट देनी है और उसके अगले एक सप्ताह के अंदर श्री केसी वेणुगोपाल जी, एआईसीसी जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन, और उनके साथ वामची चंद रेड्डी, एक्स-एमएलए, जो चेयरमैन है संगठन सर्जन अभियान के, उनके साथ बैठकर मीनाक्षी नटराजन जी, एआईसीसी जनरल सेक्रेटरी इंचार्ज तेलंगाना, उनके साथ बैठ के 1-to-1 इंटरेक्शन होके अगले 15 दिन में पूरे तेलंगाना राज्य के लिए नए पीसीसी प्रेसिडेंट्स का लिस्ट आएगा 33 जिलों का। ये मैं रिजल्ट कितने दिन में हो जाएगा? विद इन 15 डेज 22 तारीख तक जो रिपोर्ट हम देंगे उसके ऊपर पार्टी हाईकमांड का लीडर, एआईसीसी जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन केसी चंद रेड्डी जी, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ కు మద్దతుగా ఈ రోజు తెలంగాణ బంద్ భాగంగా మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు పలికిన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ని హైకోర్టు స్టే విధించిందో ఆ స్టేను వ్యతిరేకిస్తూ బీసీ జేఏసీల పిలుపు మేరకు ఈరోజు అందరూ కూడా తెలంగాణ బంద్ను ప్రకటించడం జరిగింది. ఈ బంద్కు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా మద్దతు తెలపడం జరుగుతుంది. మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొనాలని చెప్పడం జరిగింది. ఏదైతే దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా కులగణన తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఉద్దేశం కొద్దీ శాస్త్రీయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా కులగణన చేపట్టడం జరిగింది. దాని ద్వారా అసెంబ్లీలో గెజిటెడ్ కూడా విడుదల జరిగింది. తర్వాత అసెంబ్లీలో ఒక బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. బిల్ పాస్ చేసిన తర్వాత ఆ బిల్లును కూడా గవర్నర్ వద్ద పెండింగ్ ఉంచడం జరిగింది. ఏదైతే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ గవర్నర్ గారు పెండింగ్ ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో కూడా విడుదల జరిగింది. స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో ముందుకెళ్తున్న ఉద్దేశం కొద్దీ కొంతమంది గిట్టని నాయకులు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావాల్సుకొని హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టు కూడా స్టే చేయడం జరిగింది. ఈ రోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం బీజేపీ వాళ్ళను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మేము బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ రోజు మేము అసెంబ్లీలో గెజిట్ విడుదల చేసినాం, బిల్లు పాస్ చేసినాం. దాన్ని మీరు కావాల్సుకొని గవర్నర్ ద్వారా ఆపేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో మీరు
బీసీలకు ఏం చేసిరో చెప్పాలి. మీరు పార్లమెంట్ లో బిల్ పెట్టండి, మేము ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా మద్దతు తెలుపుతాం. మీరు మొసలి కన్నీరు కాల్చులు బంద్ చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు గతంలో చేసినటువంటి మీరు పొరపాట్ల వల్ల గతంలో చేసినటువంటి 50% రిజర్వేషన్తో మించదని చెప్పి చట్టం వల్ల ఈ రోజు బీసీ బిల్లు ఆగిపోవడం జరిగింది. ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ ఈ రోజు వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా బీసీ సోదరులారా గమనించండి. తప్పకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది. ఈ రోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మొదటి కన్నీరు కారుతుంది. వీళ్ళు ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళ విధానాన్ని మార్చుకోకుంటే బీసీల ఆగ్రహానికి గురవుతారని చెప్పక తప్పదని చెప్తున్నాం. రోజు మంచిర్యాలలో ఏదైతే బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బీసీ జేఏసీ ఇచ్చినటువంటి మరి బంద్లో భాగంగా గౌరవ శాసనసభ్యులు ప్రేమసారావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు మరి కాంగ్రెస్ పార్టీ మరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క బంద్లో ఏదైతే మరి 42% మరి బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి గత ప్రభుత్వాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మరి 33% ఉన్నటువంటి మరి బీసీ రిజర్వేషన్ మరి 22% కుదించినటువంటి ఘనత మరి వారు దక్కించుకున్నారు. మరి వారు ఏ విధంగా ఈ బంద్లో పాల్గొనని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు బీజేపీ పార్టీ మొన్నటికి మొన్న మరి ఆర్డినెన్స్ తయారు చేసాం, మరి చట్టాలు చేసాం. ఈ రోజు గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ పెండింగ్ పెట్టుకోవడం, ఈ రోజు కూడా దాని మీద ఎలాంటి మరి స్పందన లేకుండా చాలా మరి దుర్మార్గం విషయం. ఈ రోజు బీజేపీ నేతలు మరి మేము కూడా బంధుకు మరి మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పేసి మరి పిలుపునివ్వడం అసలు మీకు ఏ విధంగా హక్కు ఉందని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ నాటకాల వల్ల ఈ రోజు బీసీ సంఘాలు కావచ్చు, బీసీలు కావచ్చు మరి చాలా వెనుకబడుతున్నారు. ఏదైతే ఈ రోజు కులగణనలో మరి 56% తెలియనటువంటి బీసీలకు 42% ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఒక రెడ్డి అయినప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున బీసీల కోసం పోరాడుతున్న సంగతి ఈ యావత్ తెలంగాణ అందరికీ తెలుసు. ఏదైతే మరి బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ బంద్లో పాల్గొన్నటువంటి వామపక్షాలు, బీసీ సంఘ నేతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు ఇస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిపి బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలు, బీసీ ద్రోహులు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకున్నాం. మా ముఖ్యమంత్రి ఒక రెడ్డి బిడ్డ అయినప్పటికీ ఛాలెంజ్ గా తీసుకుని బిల్లును తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. అసెంబ్లీలో బిల్ పాస్ చేయించుకున్నాం. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలిపిన బీజేపీ గవర్నర్ ఆమోదం తెలపకుండా అక్కడ అడ్డుకుంటూ దొంగాట ఆడుతున్నది. రాష్ట్ర గవర్నర్ ఒక సంతకం పెట్టి బీసీ బిల్లుకు ఆమోదం తెలిపి ఉంటే ఎక్కడ సమస్య వచ్చేది కాదు. ఈ రోజు స్థానిక సంస్థ ఎన్నికలు జరిగేవి. బీజేపీ డ్రామా వల్ల బీసీల ఆశలన్నీ అడియాశలయ్యాయి. పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్యకు కేటీఆర్ భరోసా. ఇంటి స్థలం సమస్య, కంటి చికిత్స బాధ్యత తీసుకున్న కేటీఆర్ తన కట్టుకున్న ఇంటిని గోడలను కబ్జాదారులు కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మొగలయ్య తనకు గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాపాడి తమ కుటుంబానికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేసిన మొగలయ్య తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించడం, తనకు అండగా నిలబడడం వల్లనే ఈ రోజు తనకు గౌరవం దక్కిందని అన్న మొగలయ్య. కొద్దిగా కల్పిస్తాను, నేను ఎవరో ఒకరి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి, మంగళవారం పంపిస్తా. అయితే రెండోది ఏంటంటే వాళ్ళకి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను. కోర్టులో నిజంగా నాకు మ్యాటర్ ఉంటే కూడా అవసరమైతే ఆల్టర్నేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఒక లిటిగేషన్ అయితే, లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్ అవుట్ చేసి ఇవ్వండి, వారికి కొద్దిగా సాయం చేసి పెట్టండి. నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను. మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ కి. థ్యాంక్ యూ నారాయణ. నమస్కారం. నేను మొగలేను, పద్మశ్రీ మొగలేను. నన్ను పెద్ద సారు తెలంగాణ వచ్చినాక మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు. ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేను. నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కింద రాంచితే రాలే నా కళ. నాకు గుర్తించినందుకు మా అయ్య ఎప్పటికీ
జీవితాంతం మంచిగా ఉండాలి. నాకు సంతోషమయ్యా. నా కళను గుర్తించి నాకు నెలకు 10,000 శ్రీనివాస్ గౌడ్ చేపించిండు. మాయా నాకు సంతోషంగా 10,000 చేపించి కొన్నేటి తిరుపతయ్య లింగాల మా సర్పంచ్ మన టీఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి టీఆర్ మన భగవాన్ తోలుకొచ్చి మొగులేకులు ఉద్ద కళాకారుల పింఛని చేత కాకుండా అవుతుంది, ముసలోడికి చేత కావాలని 10,000 పింఛని చేసింది సార్. నాకు చేసినందుకు దేవుడి దయ వల్ల సంతోషంగా ఉండా, నేను చాలా మంచిగా ఉండా. కానీ ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు సార్. 4 నెలలకు 5 నెలలకు ఇస్తారంట. మొన్న కూడా పోయి అడిగిన. నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్. నా కళను గుర్తించి, నా కళ గుర్తించి ఆ టాంకి బండ కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన. నా పుణ్యము దగ్గర ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతారయ్యా. కోట్లాసి ఇచ్చిండయా. మా 600 గజాల చోటు ఇచ్చి నాకు 600 గజాలు ₹1 కోటి నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు. మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిశాన్ పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు. 5 సంవత్సరమా తిరగబట్టి నా చేతన అయితే షుగర్ బీపీ వచ్చింది. నాకు కింద పడిపోతున్నా, నా కన్ను చూపు తక్కువైంది. మీకు దండం పెడతా. నా పరిస్థితి, నా పిల్లలు ఏడుస్తున్నారు. నా పరిస్థితి బాగాలేదు. నాకు 10 మంది పిల్లల గారిలోని అంత కాడి పిల్లలు పెళ్లిళ్ళు చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా. మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నాయ పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేపించిండు. ఇప్పుడు మంచిగా ఉన్నాక ఉంటావు. నా మనిషి పరిస్థితి బాగా లేకుండా అయింది. నాకు ఆ కేసు తెప్పియాలి కేటీఆర్ సార్ గారే. నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సార్ నీ కాలు మొక్తా. నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్. నీ పేరు ఉంటుంది సార్. నాకు చేపియాలి సార్. నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగినా, అందరి దానికి తిరిగినా, ఎవరి దానికి తిరిగినా అయితే లేదు. జీవో కాపీ ఇవ్వాలని అంటే ఇచ్చేది సార్. మొన్న అబద్ధం కాదు. మా సార్ దయ వల్ల నాకు కోట్లాసి నిలబడ్డా సార్. నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్. నాకు మీ దయ సార్. మీరేం చేసినా మీరే మీ పుణ్యం, మీ దయ వల్ల నేను వచ్చిన. తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాం. మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటూ ఉంటాం. నీ కాలం మొక్కుతా, మీ దండం పెడతా. సంతోషంగా నేను మూలేను. 12 మెట్ల కిన్నెరా 7కి పోయిన గుర్తింపు వచ్చింది. దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మా సంతోషం సార్. నేను బాగుంటా, మంచిగా ఉంటా. నా కళ్ళు ఒకటి చూపించాలని, నా కళ్ళు చూపించాలి. మబ్బులు అగొచ్చి అద్దాలు తీస్తే కనపడతలేవు. నాకు 70 ఏళ్ళు దాటిపోయి సంతోషం. నేను ఇల్లు కట్టుకున్నా. మా దుకున్నాను ఇల్లు కట్టుకున్నా. 2 పెళ్లి చేసిన మంచి నాకు ఉప్ప పేరయ్యా. తిననీకి మంచి తిననీకి నా పిల్లలకు నాకేనో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికినండి. గట్ల అడవిలో లింగాల అడవిలో నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా. సంతోషమయ్యా. నా కళను గుర్తించి ఎన్నో గుడిసెల పాడుకున్నాను. గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళ తెలంగాణ ఎప్పటికి ఉండాలి, మాయ ఉండాలని ఒక దేవుడికి నిలబడ్డాడయ్యా. తెలంగాణ తెచ్చిన మహానుభావుడు మాయ ఎప్పటికీ ఉంటాడు. ఆయన ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు. సంతోషమయ్యా. హత్యకు గురైన సిసిఎస్ కానిస్టేబుల్ ఈ ప్రమోద్ అంత్యక్రియలను అధికార లాంఛనాల మధ్య శనివారం తన స్వగృహం టౌన్ 3 పరిధిలోని న్యూ బాంక్ కాలనీలో నివాళులర్పించారు. ఇటీ అంత్యక్రియలలో ఎస్ చంద్రశేఖరారెడ్డి ఐపీఎస్ మల్టీ జోన్ 1 ఐజీపీ నార్త్ తెలంగాణ హైదరాబాద్ గారు మరియు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు హాజరై పోలీస్ శాఖ లాంఛనాలతో అంతిమ యాత్రను నిర్వహించారు. అనంతరం ఐజీపీ సార్ ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అడిషనల్ డీసీపీ ఎన్ శ్రీ బస్వారెడ్డి, అతనుకు డీసీపీ శ్రీ రామచంద్రారావు, నిజామాబాద్ ఆర్మూర్, బోధన్ ట్రాఫిక్ సిటీసీ, సిసిఎస్ ఏసీపీలు, నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐలు, పోలీస్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు, భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. आराम कर, पुनर्गढ़ फिर से भरेगा, फिर से भर।
एक्शन पुनरावगत एक राउंड मार మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.